నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లపల్లి మండలంలో సీతారాంపురం తాండాలో గార్డెన్ సర్చ్ నిర్వహించిన డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. ఈ తనిఖీలో భాగంగా 100 మంది సిబ్బందితో గార్డెన్ సర్చ్ నిర్వహించారు. తనిఖీలో భాగంగా 32 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 4 గొడ్డలు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో గంజాయి వాడకం, విక్రయం వంటి సమాచారం ఉందని అందులో భాగంగా తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. గ్రామస్తులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు భాగస్వాములైనా వారిని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. తాండావాసులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో గంజాయి ఇస్తే ప్రత్యేక నిఘా నడుస్తుందని తెలిపారు. చాక్లెట్లు, సిగరెట్లు వగైరాల ద్వారా గంజాయి సరఫరా జరుగుతుందని తెలిపారు. సమీప అడవిలో గంజాయి మొక్కలు కనిపించినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయిపై ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. 13 డ్రోన్ల ద్వారా గంజాయి పట్టివేత ఆపరేషన్ కొనసాగుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు. వెంటనే రికవర్ చేయడం జరిగింది. ఇతను మోటార్ సైకిల్ తీయడంలో ఆరితేరిన తిట్ట. ఈ మోటార్ సైకిల్ ఖరీదు సుమారు 10 లక్షల వరకు ఉంది. వీటన్నిటిని కూడా ట్రేస్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ 2-3 రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ మండలం కాదు, మొత్తం అన్ని ఈ చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్